రైట్. రైట్. ఇక కేటీఆర్ చెబితేనే చేశారంటూ నాటి మంత్రి ఆదేశాల మేరకే 54.88 కోట్ల చెల్లింపు అంటూ ఫార్ములా ఈ కార్ రేసులో కేసులో కర్తా కర్మక్రియ ఆయన అంటూ ఏసీబీ విచారణలో ఐఏఎస్ అరవింద్ కుమార్ 7 గంటల పాటు విచారణ స్టేట్మెంట్ రికార్డు అంటూ ఒక వార్త కనిపిస్తుంది. సో మీ అందరూ తెలుసు ఫార్ములా ఈ రేసుకు సంబంధించిన ముచ్చట ఎవరైతే ఐఏఎస్ ఆఫీసర్ అరవింద్ కుమార్ ఉన్నారో ఆయన ఇక నిజాన్ని నిర్భయంగా అధికారుల ముందు ఒప్పుకున్నట్టు తెలుస్తున్నది. ఏసీబీ అధికారుల ముందు నిజాన్ని నిర్భయంగా కథా కర్మ క్రియ మొత్తం కూడా కేటీఆరే. ఆయన వాట్సాప్ మెసేజ్ల ద్వారా ఆయన ఆదేశాల మేరకు మాత్రమే నేను మరి ఆ డబ్బులు చెల్లించాల్సి వచ్చింది. అడిగినట్ట సార్ ఫార్మాలిటీస్ ఉంటాయి, కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయంటే నేను అవన్నీ చూసుకుంటా, చూడదో నువ్వైతే మనీ ట్రాన్స్ఫర్ చేసుకో అని చెప్పేసి అరవింద్ కుమార్కు కేటీఆర్ దిశానిర్దేశం చేసినట్టుగా తెలుస్తుంది. ఆయన ఒప్పుకున్నట్టు తెలుస్తున్నది. అరే పర్మిషన్ లేదు, ఆర్బీఐకి ఇన్ఫర్మేషన్ లేదు, క్యాబినెట్ పర్మిషన్ లేదు. సో ఏం లేకుండానే మరి అప్పనంగా 54.88 కోట్ల రూపాయలు చెల్లించారు. సో ఏసీబీ విచారణలో 7 గంటల పాటు విచారిస్తే ఆ 7 గంటల విచారణలో స్టేట్మెంట్ అంతా కూడా రికార్డ్ చేశారు. మరి నెక్స్ట్ తదుపరి విచారణ కేటీఆర్దే. A1గా ఉన్న కేటీఆర్ విచారణలో మరి ఇదే విచారణ లాస్ట్ టైం అన్నట్టు ఒక చర్చ జరుగుతున్నది. ఈసారి విచారణకు పోతే కేటీఆర్ డైరెక్ట్గా జైలుకే పోతాడు, మళ్ళీ ఇంటికి పోవాలంటే ఒక డిస్కషన్ నడుస్తున్నది. ఎందుకంటే అరవింద్ కుమార్ అడ్డంగా బుక్ చేసిండు. అరవింద్ కుమార్ కేటీఆర్ని అడ్డంగా బుక్ చేసి కథా కర్మ క్రియ మొత్తం ఆయన చెప్తేనే నేను చేసిన అని చెప్పేసి క్లియర్గా స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇంతకంటే ఇంకేం కావాలి కేటీఆర్ని అరెస్ట్ చేయడానికి అన్నటువంటి ఒక ప్రశ్న కూడా మరి ప్రజల నుంచి వస్తున్నది. చూడాలి ఏం చేస్తారు ఏం కథ అనేది. రైట్గా ఇట్లా చెప్పుకుంటూ